హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో ఒక స్పెషల్ వీడియో అనమాట. మీరు మన వీడియోస్లో ఇంతవరకు ఇలాంటి వీడియోనైతే ఎప్పుడు చూడలేదు. సో చాలా బాగుంటుంది. వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ బకెట్లో కనిపిస్తున్నవి ఏంటి అంటే కొరమీన్ చేపలు అనమాట. సో ఇంకా వీటిల్లో ఒక చేపనైతే చేసేసుకొని వీటిలో ఒక చేపని కట్టెల పొయ్యి మీద అరిటాకులో పెట్టి కాల్చుకొని తినబోతున్నాను అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే విన్నీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇంకా ఇక్కడ మమ్మీ అయితే చేపనైతే చేస్తారండి. చేసేసిన తర్వాత ఈ చేప పైన బ్లాక్ కలర్లో పొలుస్తుంటాయి కదా, అవి పోవడం కోసం, అలాగే ఆ పైన బ్లాక్నెస్ మొత్తం పోవడానికి చేపనైతే ఇలా వాటర్ పోసుకుంటూ రుద్దుకోవాలన్నమాట. ఆల్రెడీ ఈ చేపల్ని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను, చూడకపోతే చూడండి. ఈ చేపని రుద్దుకునేటప్పుడైతే చాలా స్లోగా రుద్దాలన్నమాట, లేకపోతే మన చేతులు పోతాయి అన్నమాట. చూడండి పైన బ్లాక్గా కనిపిస్తుంది కదా, అది మొత్తం పోవాలండి. బ్లాక్గా ఉన్నది నార్మల్గా ఈ కొరమీన్ చేపలు అంటేనే బ్లాక్ కలర్లో ఉంటాయి. సో ఎంత తోమినా తోముతూనే ఉంటాము. ఈ చేపల్లో కొన్ని చేపలతో అయితే మేము కొరమీన్ చేపలు ఈగురిని చేసుకున్నాము కర్రీ. ఒక చేపను తీసుకుని అయితే ఇలా కాల్చుకున్నాం అనమాట. ఎప్పటి నుంచో మా నాన్నగారు చేపలను తీసుకొస్తున్నప్పుడు మేము అనుకుంటాము ఇలా ట్రై చేయాలని, కానీ ఎప్పటికప్పుడు అలానే అయిపోతుంది. సో ఇంకా ఈరోజు అయితే డేర్ చేసామన్నమాట. చాలా ఇయర్స్ తర్వాత ఇలా కాల్చుకుని తిన్నానండి. నేనైతే చిన్నప్పుడు మా నాన్నగారు మావులు పెట్టేవాళ్ళు అనమాట. బోదులు ఉంటాయి కదా పొలాల పక్కన, వాటిల్లో మావులు పెట్టినప్పుడు మాకు చేపలు రొయ్యలు పడేవి. అప్పుడు చిన్నప్పుడు అలా కాల్చుకుని తినేవాళ్ళం. మళ్ళీ ఈ మధ్యలో ఎప్పుడూ తినలేదనమాట. సో ఇంకా ఈరోజు కొత్తగా ఇలా మళ్ళీ ట్రై చేస్తున్నాను అనమాట. చూడాలి టేస్ట్ ఎలా ఉంటుంది అనేది. ఎప్పుడు మేము రొయ్యలు చిన్న చేపలు వాటితో తిన్నాం, కానీ ఇలా కొరమీన్ చేపతో అయితే ఎప్పుడు ట్రై చేయాలన్నమాట. చూద్దాం ఎలా ఉంటుందో. చూడండి చేపనైతే ఈ విధంగా తోముకోవాలండి. బ్లాక్గా ఉన్నది మొత్తం పోయేంత వరకు శుభ్రంగా తోముకోవాలి. అది ఎంత తోమినా పోవట్లేదు, ఇక్కడ ఆల్మోస్ట్ చాలా వరకు పోయినట్లే. ఇంకా ఇందులో ఒక చేపనైతే మా కోసం క్లీన్ చేసేసి ఒక గిన్నెలోకి వేసి మమ్మీ అయితే ఇచ్చేస్తారు. ఇలా చేపని తోముకున్న తర్వాత కూడా లోపల ఏమైనా వేస్ట్ అనేది ఏమైనా ఉంటే అలా క్లీన్ చేసుకోవాలన్నమాట. చూస్తారు కదా, ఇంకా చేప అయితే రెడీ అనమాట. ఇప్పుడు ఇంకా అరటి చెట్ల దగ్గరికి అయితే వచ్చేసాము అరిటాకు కోసుకోవడానికి. ఇవి మా పెరట్లో మొలిసిన అరటి చెట్లు అన్నమాట. మొత్తం ఒక 20 అరటి చెట్ల దాకా ఉంటాయి. ఆకునైతే కోసేసుకున్నాం. చూడండి చాలా ఫ్రెష్గా గ్రీన్ కలర్లో ఉంది కదా, చాలా బాగుంది కదా. ఫస్ట్ అయితే ఈ ఆకుని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకున్నాం అండి. క్లీన్ చేసుకొని ఇలా కింద వేసుకున్నాం అనమాట. ఫస్ట్ చేపని ఒక ప్లేట్లో వేసుకొని దానికి మసాలా పట్టించుకున్న తర్వాత అరిటాకులో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ చేపకి ఏమేమి మసాలాలు వేస్తున్నామో చూడండి. ఎక్కువ ఓవర్గా మసాలాలు అయితే ఏమి వేయట్లేదండి, చక్కగా న్యాచురల్గా సింపుల్గా వేస్తున్నాము. టేస్ట్ సరిపడా కారం వేసుకోవాలి, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి, అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పొడి మసాలా అంటే గరం మసాలా అంటారు కదా అదనమాట. అలాగే మనం ఆకులో పెట్టి దీన్ని కాలుస్తున్నాం కదా, అందుకనే మరి పచ్చిగా లేకుండా ఉండడం కోసం కొద్దిగా ఆయిల్ని అయితే వేసుకుంటున్నాము. అంటే మనం ఇలా ఆయిల్ వేస్తే ఏంటంటే అది ఆకులో ఉన్నా కానీ చక్కగా చేప అనేది మగ్గి ఫ్రై అవుతుంది అన్నమాట. అలాగే కొంచెం టేస్ట్నెస్ కోసం కొంచెం నిమ్మరసాన్ని అయితే వేస్తున్నానండి. నిమ్మరసం అనేది మీ చాయిస్ అన్నమాట. ఇలా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ చేపకి బాగా పట్టేంత వరకు దానికి అంటించాలి. చేపకి లోపల వరకు అయితే ఈ కారము ఇదంతా పెట్టాలండి, లేకపోతే చేప అనేది లోపల పచ్చిగా ఉంటుంది, మసాలా అనేది టచ్ అవ్వదు అనమాట. చూడండి ఇక్కడ మన వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మసాలా అంతా చక్కగా చేపకి అప్లై చేయాలి.
ఇలా ఈ మసాలాలన్నీ చేపకి పట్టిస్తుంటేనే నోట్లో నీళ్ళు అనేవి ఊరిపోతున్నాయి కదా, నిజంగా చాలా బాగుందండి. చూడండి చక్కగా ఇలా ఈ మసాలాలన్నీ చేపకి ఇలా బాగా అప్లై చేసుకోవాలి. చేప లోపల వరకు పెట్టుకోవాలండి, అప్పుడు మనకి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చేప కాబట్టి మనకి పొయ్యి మీద కూడా ఎక్కువ టైం మగ్గదు, చాలా త్వరగా మగ్గిపోతుంది. కాకపోతే మనకి ఆ చేప అనేది చక్కగా రెడ్ కలర్లో ఫ్రై అవ్వాలి అనుకుంటే కొంచెం టైం పడుతుంది. చూడండి ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి. వద్దులే. ఇంక ఇక్కడ చేపకి మసాలాలు అయితే పట్టించడం అయిపోయింది. ఇప్పుడు అరిటాకులో ఇలా మిడిల్లో పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని ఈ ఆకుని ఫోల్డ్ చేసుకోవాలి 4 వైపులా. జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలండి, ఆకు అనేది విరిగిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత సన్నటి దారంతో మొత్తం కట్టేసుకోవాలన్నమాట. లేకపోతే మనకి అది మగ్గేటప్పుడు ఆ పొయ్యి వేడికి ఆకు అనేది విడిలిపోతుంది అనమాట. సో అలా విడిలిపోకుండా ఉండడం కోసం ఇలా దారం పెట్టి కట్టేసుకోవాలి. ఇంకా ఒక పక్క పొయ్యిని కూడా వెలిగించేస్తామండి. చూడండి చక్కగా పొయ్యి అనేది రగులుతూ ఉంది కదా. కానీ చేపని కాల్చుకునేటప్పుడు మంట అనేది ఎక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉందనుకోండి చేప అనేది మాడిపోతుంది. సన్నని మంట మీద కాల్చుకోవాలి. చూడండి ఇలా సన్నగా చిన్నటి ప్యానం ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా ప్యానం పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అనేది హీట్ చేసుకోవాలండి. హీట్ అయిన తర్వాత ఈ చేపని తీసుకొచ్చి ఈ ప్యానం మీద పెట్టాలన్నమాట. చూడండి ఈ విధంగా పెట్టేస్తే అదే మగ్గిపోతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, పొయ్యి అనేది బాగా రగలకూడదు, చక్క సన్నని మంట మీద పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసి క్లోజ్ చేసేయాలి. ఇలా మూత పెట్టుకుంటే మనకి చక్క త్వరగా కుక్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మంట అనేది ఎక్కువ ఉందని చెప్పేసి మమ్మీ పుల్లలు అయితే బయటికి తీసేస్తారు. ఒకసారి మూత తీసి చూసుకోవాలండి, ఎందుకంటే 2 సైడ్స్ మనం దాన్ని తిప్పుకోవాలి కదా. ఇలా రెండో సైడ్ కూడా తిప్పుకోవాలన్నమాట. తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు లేదా ఒక 15 నిమిషాలు మనకి టైం పడుతుంది. మీరు కూడా ఇలా విలేజెస్లో ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇలాంటివి మనకి చాలా తీపి జ్ఞాపకాలు కదా, చాలా బాగుంటుంది. ఇలా చక్కగా అప్పుడప్పుడు ఇలా చేపని ఇలా పొయ్యి మీద కాల్చుకుని తింటుంటే దాని రుచే వేరండి. ఇంకా ఫైనల్గా ఇక్కడ చేప అయితే కుక్ అయిపోయిందండి. ఇంకా మూత తీసి చూస్తున్నాము, పొయ్యి కూడా చల్లారిపోయింది. చూడండి మాడిపోయింది. మీరు అనుకోవచ్చు పైన ఆకు నల్లగా అయిపోయింది కదా, లోపల చేప కూడా మాడిపోతుందేమోనని అనుకోవచ్చు. అదేం లేదు, పైన ఆకు మాత్రమే అలా ఉంటుంది, కానీ లోపల చేప మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. ఇంకా చేప అయితే కాలిపోయిందండి. మళ్ళీ మా వారు ఇంకొక అరిటాకుని తీసుకొచ్చి ఇంకా అందులోకైతే వేసేసుకొని తీసేసుకుంటున్నాం. ఇంకా దీన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాము. చూడండి ఎలా కుక్ అయిందో చూద్దాము. ఇప్పుడు దీన్ని అయితే ఓపెన్ చేసేస్తున్నాము. రెడీ 1 2 3. చూడండి చేపగా ఉంది. ఇలా తింటే చాలా హెల్దీ అండి. ఇలా మనం కట్టెల పొయ్యి మీద కాలుస్తున్నాం కదా, ఆ వాసన కూడా చాలా బాగుంటుందన్నమాట. ఏం మసాలాలు పిచ్చి పిచ్చిగా ఏం వేయకుండా చక్క ఉప్పు కారం పసుపు ఆయిల్ వేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. చూడండి చక్క మగ్గిపోయింది చేప. చూసారు కదా, చక్కగా మనకి ఎర్రగా ఫ్రై అయింది. చేప కూడా బాగా కుక్ అయింది. చూస్తుంటే మీకు తినాలని అనిపిస్తుందేమో. ఇక్కడ చేప అనేది కాలుతుందనమాట, అందుకని ఆలోచిస్తున్నారు. ఇప్పుడే దించాం కదా, వేడిగా ఉందన్నమాట. చూడండి మాంసం అనేది చక్కగా కుక్ అయింది కదా.
ఇంకా మేమిద్దరం అయితే తినేస్తున్నాము. నిజంగా టేస్ట్ అయితే అద్రిపోయిందండి. మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే విన్ను కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.